వెస్ట్ బెంగాల్లో తొలిసారి కమల వికాసం జరుగుతుందా లేక నాలుగోసారి మమత అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటుందా? నువ్వా నేనా అన్నట్లు మోదీ దీదీ మధ్య ఫైట్ నడిచిందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా 5 ప్రధాన సర్వేల్లో బీజేపీ టీఎంసీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉన్నట్లు వెల్లడవుతోంది. ఇక 200 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని మమతా బెనర్జీ అంటుంటే, లేదు 180 సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందంటున్నారు సువేందు అధికారి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ముగిశాయి. 2 దశల పోలింగ్లో రికార్డు స్థాయిలో 92.47% పోలింగ్ నమోదవ్వడంతో బెంగాల్లో ఏ పార్టీ అధికార పీఠం దక్కించుకుంటుందనే దానిపై పలు సర్వే సంస్థలు, మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. రణరంగాన్ని తలపించిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కొన్ని సంస్థలు కమలం వికసిస్తుందని చెబుతుంటే, మరికొన్ని సంస్థలు దీదీ ప్రభంజనం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. పోల్ ఆఫ్ ది పోల్స్ ప్రకారం బెంగాల్లో నువ్వా నేనా అన్నట్లు మోదీ దీదీల మధ్య పోరు కనిపిస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ జేవీసీ అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీకి 138 నుండి 159 స్థానాలు లభిస్తాయని, తద్వారా 148 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను సునాయాసంగా దాటేస్తుందని సర్వే పేర్కొంది. అధికార టీఎంసీ 131 నుంచి 152 స్థానాల మధ్య ఊగిసలాడుతూ గట్టి పోటీనిస్తోంది. అటు పోల్ డైరీ కూడా ఇదే ట్రెండ్ ను బలపరుస్తూ బీజేపీకి ఏకంగా 142 నుండి 171 స్థానాలు వస్తాయని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 125 నుంచి 140 స్థానాలకే పరిమితం కావచ్చని విశ్లేషించింది. దీనికి పూర్తి భిన్నంగా జన్మత్ పోల్ అంచనాలు టీఎంసీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మమతా బెనర్జీ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమని, టీఎంసీకి ఏకంగా 195 నుంచి 205 స్థానాలతో భారీ విజయం దక్కుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీ కేవలం 80 నుంచి 90 స్థానాలకే పరిమితం కానుంది. అటు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న ఆత్మసాక్షి సర్వే కూడా దీదీకే పట్టం కట్టింది. టీఎంసీకి 170 నుంచి 190 స్థానాలు లభిస్తాయని, బీజేపీ 120 నుంచి 130 స్థానాల వద్ద ఆగిపోతుందని స్పష్టం చేసింది. అయితే అటు టీఎంసీ, ఇటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా జరిగే బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, అయినప్పటికీ 200 సీట్లతో గెలుస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. কিছু রিপোর্টে পেলেন ম্যাডাম? আমার স্যার আছে অনেকগুলো জায়গায় সিআরপিএফ খুবই গন্ডগোল, আমাদের ছেলেদের খুবই মারধর। তার সত্ত্বেও আমরা আশাবাদী যে কুরবানডিপকে আমরা ক্রস করবো, সংখ্যাটা কোথায় দাঁড়াবে সেটা মানুষ ঠিক করবে। మమతా పాలనకు వ్యతిరేకంగా హిందూ ఓటర్లు పోటెత్తడంతో రికార్డు స్థాయి పోలింగ్ జరిగిందని, 180 సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు బీజేపీ నేత సువేందు అధికారి. एग्जिट पोल ठीक है, मैं ग्राउंड का एग्जिट पोल बता रहा हूँ, 180 प्लस बीजेपी, लेकिन जो अच्छा मेजोरिटी से भाजपा सरकार बन रहा है मोदी जी का नेतृत्व, हिंदू खोल के वोट किया। సర్వే సంస్థల మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం బెంగాల్ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో తెలియజేస్తున్నాయి. ఓట్ల శాతం పరంగా బీజేపీ, టీఎంసీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండడమే ఈ అయోమయానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న మహిళా ఓటర్లు, మైనార్టీల తీర్పు ఎవరి వైపు మొగ్గితే వారు బెంగాల్ కోటను కైవసం చేసుకునే అవకాశం ఉంది.